అధికారులు సరిగ్గా పని చేయకపోతే 1995 నాటి సీఎంని చూస్తారు అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇస్తే దానికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు, అక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా, జిల్లాలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. ఇంకా మాట చెప్తున్నామంటే 95లో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. రామారావు గారు ఇచ్చినటువంటి 2 ప్రధానమైనటువంటి హామీలు గుర్తుంటాయి. ₹2 కిలో బియ్యం ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కాబట్టి ఆ ₹2 కిలో బియ్యము, సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి 2కి తూట్లు పొడిచారు మీరు 95లో ముఖ్యమంత్రిగా. కాబట్టి విలువలు విశ్వసనీయతలకు మీరు దూరం అయ్యారు. కాబట్టి ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. కాబట్టి 95లో ముఖ్యమంత్రిగా మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది.